రూమ్లో ఉన్నారు, మీరు నలుగురు మాడుకున్నారు చక్కగా, అది ఇది మాడుతున్నారు. కరెక్ట్గా వేరే వాళ్ళు వచ్చారు. ఆ వేరే వాళ్ళు తేడా అని మీకు తెలుసు. ఆ వ్యక్తి ముందు ఎన్ని మాట్లాడలేవు. అప్పుడు మొత్తం రూమ్లో ఉన్న వాతావరణం మారిపోద్దా లేదా? ఒకలాగా అయిపోద్ది, మనసులో మారిపోద్ది, బయట కూడా మారిపోద్ది నాకు తెలిసి ఆ రూమ్లోనే. అది ఎంత నిజమో అలాగే కూడా దేవుని బిడ్డలైన మనము ఎక్కడికైనా వెళ్ళినా, ఒక పలానా ఇంటికి వెళ్ళినా, మన సన్నిధిని బట్టి అక్కడ వాతావరణం మారిపోద్ది. ఎవరి సన్నిధి? దేవుడి సన్నిధా మన సన్నిధా? మన సన్నిధి దేవుడిదే, కానీ దేవుడిది కాదు. అంటే ఏంటి అర్థం ఏంటంటే, దేవుడి సన్నిధిని బట్టి అక్కడ మారితే ఏ దేవుని బిడ్డ వెళ్ళినా మారిపోవాలి. కానీ అది కాదు. ఏ దేవుని బిడ్డ అయితే దేవుని సన్నిధిని మోస్తాడో ఆ బిడ్డ వెళ్ళినప్పుడు వాతావరణం మారిపోద్ది. ఒక నిజంగా దేవుడి సన్నిధి మొత్తం అనుకోండి, ఎవడైనా మారిపోద్ది, పెద్ద గొప్ప కాదు. అలాగే దేవుని బిడ్డను మనము దేవుడి సన్నిధి ఎంత మోసుకుంటే, ఎంత చనువుగా ఉంటే, ఎంత సన్నిహిత సహవాసం దేవుడితో కలిగి ఉంటే, అక్కడ అది పెళ్ళైనా పేరెంట్ అయినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు అడుగు పెడితే ఖచ్చితంగా లోపల మారిపోద్ది, పైకి మారిపోద్ది.